ఎప్పుడైనా మీరు చేసిన చిన్న తప్పుని తెలియకుండా దాచిపెట్టడానికి అబద్ధం చెప్పారా? ఆ అబద్ధమే మీ మనసుకు భారం అయిందా? అయితే ఈ కథ చూడండి. అడవిలో ఒక ఉడత రోజు జింక ఇంటికి వెళ్ళేది. అక్కడ మట్టి పాత్రలో తీయని స్వచ్ఛమైన తేనె ఉండేది. ఒకరోజు జింక ఇంట్లో లేనప్పుడు ఉడతకి ఆశ కలిగింది. జింక ఎలాగో లేదు కదా, కొంచెమైనా తేనె రుచి చూద్దాం అనుకొని ఆ మట్టి పాత్ర మీదకి ఎక్కుతుంది. అది కాస్త కింద పడి విరిగిపోయి తేనె మొత్తం పోతుంది. విరిగిపోయిన మట్టి పాత్ర ముక్కల్ని పక్కకు తోసేసి దాచి శుభ్రం చేస్తుంది. జింక రానే వచ్చింది. ఉడత ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఉడత ఏడుస్తూ జింకతో, అక్కడ తేనెతో ఉన్న మట్టి పాత్రని నేనే పగలగొట్టాను, తేనె మొత్తం పాడు చేశాను. అప్పుడు జింక నవ్వుతూ, నాకు తెలుసు, ఆ పాత్ర మట్టితో చేసింది, మళ్ళీ అలాంటి పాత్రను చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు నిజం చెప్పి పోయిన నీ మీదున్న నమ్మకాన్ని మళ్ళీ కలిగించి బలపరిచావు. నిజాయితీ అంత తేలికైన విషయం కాదు. నిజాయితీగా ఉంటే ఎటువంటి భయం ఆందోళన ఉండదు. కానీ అబద్ధం ఆడడం చాలా తేలిక. అది గుదిబండగా మారి తప్పునెప్పుడు గుర్తు చేస్తూ హింసిస్తూ ఉంటుంది. పశ్చాత్తాపం పగిలిన మట్టి పాత్ర కన్నా చాలా విలువైనది. పగిలిన మట్టి పాత్రని మళ్ళీ అలా చేయగలం, కానీ పోయిన నమ్మకాన్ని మళ్ళీ తీసుకురావడం అసాధ్యం. గుర్తుంచుకో మిత్రమా.